నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మోడీ చాలాసార్లు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు, బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడుతుంటారు, సభల్లో కూడా మాట్లాడుతుంటారు. అసమ్మతి, విమర్శ అనేవి ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. ప్రజాస్వామ్య బలోపేతం కావాలంటే ఈ అసమ్మతి, విమర్శ ఉండాల్సిందే అని చాలాసార్లు మాట్లాడుతుంటాడు. కానీ ఆయన మాటలకు, చేతలకు అసలు పొంతనే లేదనే విషయం చాలా కాలంగా మనకు అర్థమవుతున్నది. ఎవ్వరు అసమ్మతి గొంతు వినిపించినా, మోడీకి, అమిత్ షాకు లేదా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు విమర్శ చేసినా వాళ్ళ పట్ల ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయనేది మనం ఈ 10-12 ఏళ్ళుగా చూస్తున్నాం. 2014 తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం. అనేక మందిని అరెస్టులు చేసి జైల్లో పడేస్తున్నారు. అనేక మంది మీద దాడులు జరుగుతున్నాయి. విచారణ లేకుండానే ఏళ్ల కొద్దీ జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళకు బెయిల్ కూడా రావటం లేదు. అసలు కనీస విమర్శనే, ఇంతకంటే చేసింది కూడా వాళ్ళు చేస్తున్నది కూడా ఏం లేదు, చిన్న విమర్శ. అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న విమర్శ చేసినా, చిన్న మాట మాట్లాడినా అకౌంట్లు డిలీట్ అయిపోతుంటాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు అకౌంట్లు డిలీట్ చేస్తుంటారు, పోస్టులు డిలీట్ చేస్తుంటారు, ఎఫ్ఐఆర్లు నమోదవుతుంటాయి. ఇది మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. ఒకవైపు ఏమో విమర్శ చాలా అవసరం, అసమ్మతి చాలా అవసరం అని మాట్లాడుతున్న పెద్ద మనిషి చేసే పనులు మాత్రం ఈ విధంగా ఉంటున్నాయి. मैं मानता हूं मोदी सरकार की भरपूर आलोचना होनी चाहिए, हर प्रकार से आलोचना होनी चाहिए. क्रिटिसिज्म से ही तब करके डेमोक्रेसी पनपती है. మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ఒక 14-15 ఏళ్ల పిల్లగాడు అశ్వమిత్ గౌతమ్ అనే పిల్లవాడు చాలా వీడియోలు చేశాడు. కొన్ని మిలియన్ల వ్యూస్ ఉన్నాయి అతనికి. ఆ పిల్లవాడు మోడీ గురించి మాట్లాడాడు చాలాసార్లు. ఆయన అంబేద్కర్ గురించి కూడా మాట్లాడాడు. మోడీ మీద చాలా విమర్శలు చేశాడు. యోగి మీద కూడా విమర్శలు చేశాడు. అతని మీద, చిన్న పిల్లవాడి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం అది. ఇప్పుడు అంతకంటే ఇంకా చిన్న పిల్లవాడి మీద, 7-8 ఏళ్ల పిల్లవాడు. ఈ మధ్యకాలంలో అరుణ్ అతని పేరు. ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు వస్తున్నాయి అతనివి. చాలా బాగా చిన్న మాట్లాడతాడు. పెద్దగా మాట్లాడలేడు అశ్వమిత్ గౌతమ్ లాగా, కానీ చిన్నవి మాట్లాడుతుంటాడు. అశ్వమిత్ గౌతమ్ కానీ, అరుణ్కి కానీ సహకరించే వాళ్ళు చాలామంది, వాళ్ళ కుటుంబం సహకరిస్తూ ఉండొచ్చు. అరుణ్ కూడా తన కుటుంబం చాలా సహకరిస్తుంది. వాళ్ళే చెప్పుకున్నారు, కుటుంబం అంతా ఆయనకు సహకరిస్తున్నది. అరుణ్ అనే తన వీడియోలు కూడా ఇన్స్టా నుంచి, కొన్ని లక్షల మంది చూసిన వీడియోలు ఇన్స్టా నుంచి తీశారు. చాలా వీడియోలో ఆయన మాట్లాడుతుంటాడు. అరుణ్ ఎందుకు ఆ వీడియోలు తీశారు? గ్యాస్ ధరల గురించి ఆయన మాట్లాడిన మాటలు. ఆయన ఏమంటాడంటే, गैस की चिंता उनको होगी जो रोटी खाते हैं, गोबर खाने वालों पर उसका कोई असर नहीं होगा. పెండ తినే వాళ్లకు, తెలుగులో చెప్పాలంటే ఆయన హిందీలో మాట్లాడుతుంటాడు. పెండ తినే వాళ్ళకి గ్యాస్ అవసరం లేదు, కానీ మనలాగా రొట్టెలు తినే వాళ్ళకి గ్యాస్ అవసరం కదా అని ఆయన ఒక వాక్యం ఆయన మాట్లాడు. దాంతో కోపం వచ్చింది వాళ్ళకు. ఇంత చిన్న వాటికి కూడా మోడీ సర్కార్ వణికిపోతున్నది. చిన్న మాట, ఒక 7-8 ఏళ్ల పిల్లగాడు ఒక చిన్న మాట మాట్లాడినందుకే ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ నుంచి తీసేశారంటేనే మనం ఎక్కడికి పోతున్నాం. ఇంకొక వీడియో కూడా తీశారు. 56 इंच का सीना जिस तुम्हारे बाप का है, उसने मेरी कल 2 वीडियो इंडिया से हटवा दी. तुम्हारा बाप 1 नंबर का डरपोक. 2 వీడియోలు అరుణ్ తీసేశారు. ఒక్క అరుణ్ వీడియోలే కాదు, ఈ మధ్యకాలంలో చట్టాల మార్పులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు వస్తున్నందుకు నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా మీద కబ్జా పెట్టింది ఆర్ఎస్ఎస్. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మత ఉన్మాదులు, వాళ్ళకు సంబంధించిన మత ఉన్మాదులు తప్ప మిగతా వాళ్ళు ఏ పోస్ట్ చేసినా, ఏం చేసినా పెద్ద రీచ్ కూడా ఉండదు. ఎవరైనా పోస్ట్ చేసినా వాళ్ళు మాత్రమే, లేకపోతే కొద్దిమంది అభిమానులు చూస్తుంటారు తప్ప, అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోస్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ₹1-2 ఒక్కొక్క పోస్టుకు వాళ్ళ అనుచరులు చాలామంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అందరికి పేమెంట్ ఇస్తుంటారు. ఒక పోస్టుకు ₹1 కావచ్చు, ₹5 కావచ్చు, ₹10 కావచ్చు. వాళ్ళ పేమెంట్ బట్టి ₹100 కూడా ఉండొచ్చు. ఏ పోస్టులు పెట్టాలి, ఏ పోస్టులను షేర్ చేయాలి, ఏ పోస్టులకు లైక్ కొట్టాలి, కామెంట్లు చేయాలి, ఆదేశాలు కూడా అందుతుంటాయి. అలాగే ఎవరైనా మోడీకి వ్యతిరేకంగానో, అమిత్ షాకు వ్యతిరేకంగానో, వాళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ప్రజా వ్యతిరేకమైన చర్యలకు వ్యతిరేకంగానో, బీజేపీ పార్టీ
చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ చేస్తే దాని కింద వీళ్ళందరూ చేరిపోతారు. ఆర్ఎస్ఎస్ గుంపు చేరిపోయి బూతులు తిట్టడం మొదలు పెడతారు. విమర్శలు, ఆ విమర్శకు జవాబు ఉండదు, బూతులు తిట్టడం మొదలు పెడతారు. ఆర్ఎస్ఎస్ తన జనాలందరికీ ఎక్కువ నేర్పించేది ప్రధానంగా బూతులే కావచ్చు. ఆ బూతులు తిట్టడం, అబద్ధాలు మాట్లాడడం, ఇవే కామెంట్లు పెడుతూ వీళ్ళు ప్రధానంగా అబద్ధాలు మాట్లాడడం, బూతులు తిట్టడం చేస్తున్న ఈ బ్యాచే ప్రధానంగా సోషల్ మీడియా మీద కబ్జా చేస్తున్నది. వాళ్ళదే నడుస్తుంటుంది. ఎందుకంటే వీటి యజమానులను కూడా వాళ్ళు బెదిరించగలరు. ఫేస్బుక్ యజమాని బెదిరించగలరు, ట్విట్టర్ యజమాని బెదిరించగలరు. ట్విట్టర్ యజమాని అంతో ఇంతో వీళ్ళ బెదిరింపులకు బెదిరిపోడు మస్క్. ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరినీ బెదిరించగలరు కాబట్టి వాళ్ళదే నడుస్తుంది. ఫేస్బుక్ అయితే ఇక్కడ మోడీకి మద్దతు ఇస్తున్న ఈ మతోన్మాద గుంపుకు ఏ విధంగా ఫేస్బుక్ యాజమాన్యం మద్దతుగా నిలబడ్డది, వాళ్ళ పోస్టులను విపరీతంగా ప్రజల దగ్గర పోయేటట్టు చేసింది అనే విషయం ఫేస్బుక్లో పనిచేసిన వాళ్ళే బయటపెట్టిన చరిత్ర తెలుసు మనకి. బయటపెట్టారు చాలా వెబ్సైట్స్లో ఆ ఆర్టికల్స్ కూడా వచ్చాయి, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళదే కబ్జా ఒకవైపు ఉండగా చిన్న చిన్న గొంతులు, చాలా లో గొంతులు, మనకి చాలా ఎక్కడో ఒక చోట వాళ్ళు 1000 మంది ఉంటే మనం ఒక్కళ్ళమో ఇద్దరం మోడీ చేస్తున్న, అమిత్ షా చేస్తున్న దుర్మార్గాల మీద మాట్లాడగలిగేది ఒక్కళ్ళిద్దరే. ఆర్ఎస్ఎస్ చేస్తున్న దుర్మార్గ ప్రచారం, బీజేపీ చేస్తున్న దుర్మార్గ కార్యకలాపాల మీద వ్యతిరేకంగా మాట్లాడగలిగేది ఎక్కడో 1000కో 2000కో ఒక్కళ్ళో ఇద్దరు ఉన్నారు. వాళ్ళను కూడా ఎలా అని చేయాలనేది కక్ష కట్టి మరి దారుణంగా ఇలా ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా ఇది మాట్లాడే వాళ్ళని అని చేయడం ఒక పద్ధతి. ఏదో ఒక సంఘటన ఎదురవడం వల్ల ఏదో ఒక యూజర్ ఆ సంఘటనను బట్టి బీజేపీని విమర్శించాల్సి వస్తే వాళ్ళ మీద కూడా కన్నెర్ర చేస్తున్నారు. చిన్నపిల్లలనే అశ్వమేధ్ గౌతమ్, అరుణ్ లాంటి చిన్న చిన్న పిల్లలను కూడా చూసి వణికిపోతున్నారు వీళ్ళంటేనే మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతున్నది, ఒక వీడియో బాగా వైరల్ అయింది. దాన్ని భారతదేశంలో నిషేధించడంతో ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీడియో కూడా అనేక రకాలుగా డౌన్లోడ్ చేసి అనేక మంది ప్రచారం కూడా చేస్తున్నారు. హాస్య నటుడు పుల్కిత్ మణి అనే అతను ఒక వీడియో చేశాడు. చాలా ఎంత అద్భుతంగా దాదాపు ప్రపంచం అంతా కొన్ని మిలియన్లు చూశారు. ఇక్కడ దాన్ని తీసేసినప్పటికీ ఇంకా వేరు ఖాతాల్లో అనేక మంది దాన్ని అప్పటికే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అది ప్రచారం జరుగుతూనే ఉన్నది. మోడీని అనుకరిస్తూ ఆయన చేసిన వీడియో, మోడీని అనుకరిస్తూ కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు మోడీ ఇతర మంత్రులతో, అటు ప్రధాన మంత్రులతోనూ వాళ్ళ అధ్యక్షులతోనూ ఇతర మంత్రులతో వ్యవహరించే పద్ధతి, ఇట్లా లాగి అవతల నిలబడ్డ అతను లాగి గట్టిగా కౌగలించుకొని ఇట్లా కొడుతూ నవ్వడం. ఇది మాత్రం చాలా కొన్ని సెకండ్లే ఉంటుంది. ఆ వీడియో చేశాడు, అంతకుమించి ఏం చేయలే ఆయన. చిన్న వీడియో, దాంట్లో ఏం మాట్లాడలేదు కూడా, వీడియో చేశాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది మోడీ అని. ఎవరు మోడీ అని కూడా చెప్పలేదు అందులో. అది విపరీతంగా వైరల్ అయిన తర్వాత దాన్ని తీయించేశారు. అందులో ఏముంది తీయించడానికి? ఒక ప్రధానమంత్రినో, హోంమంత్రినో, లేకపోతే మంత్రినో విమర్శించే హక్కు ఈ భారతదేశంలో ఎవరికి లేదా? అదేనా మన రాజ్యాంగం చెప్తున్నది? మోడీయే చెప్తున్నాడు, విమర్శ అసమ్మతి చాలా గొప్పది, చెయ్యాల్సిందే విమర్శ, అసమ్మతి ఉండాల్సిందే, చాలా గొప్పగా చెప్తుంటాడు మోడీ. చాలా వీడియోల్లో కనబడుతుంటాడు మోడీ ఈ విధంగా చెప్పడాన్ని. కానీ వాళ్ళు చేసే పని ఆ వీడియోని తీసి పడేశాడు. వీడియోని తీసేసి దాన్ని నిషేధించిన తర్వాత, అంటే వీడియోని తీసేయడం అంటే భారతదేశంలో దాన్ని నిషేధించిన తర్వాత ఇతర దేశాల్లో కనిపించవచ్చు. విపరీతంగా వైరల్ అయింది ఈ దేశంలోనే. మిగతా దేశాల్లో అయ్యిందో లేదో కానీ అది నిషేధించిన తర్వాత ఈ దేశంలో వైరల్. ఎందుకంటే చాలామంది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. డౌన్లోడ్ చేసి పెట్టుకొని వీడియో ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ పుల్కిత్ మణి ఏదైతే అందులో ఫోజ్ ఉందో దాని ఆధారంగా విపరీతమైన మీమ్స్ తయారైనాయి. అనేక రూపాల్లో మీకు ఈరోజు సోషల్ మీడియాలో ఆ మొహం కనబడుతూ ఉంటుంది. ప్రతిసారి మనకు అర్థమవుతున్నది ఈ మొహం ఎవరిది. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది ఈ మొహం ఎవరిది అనేది. చెప్పక్కర్లేదు ఎవ్వరు, అందులో ఏం చెప్పలేదు కూడా. ఈ మొహం ఎవరిది అనేది అర్థమవుతుంటుంది.
దాన్ని తీసేసి మరింత వైరల్ చేసింది గవర్నమెంట్. ఈ మధ్య నోయిడాలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించడానికి మోడీ వెళ్ళాడు. మోడీ వెళ్ళినప్పుడు ఆ మోడీ ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తున్న సభకు జనాల్ని గ్యాదర్ చేయడానికి అక్కడ ప్రభుత్వ అధికారులు బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే చాలా వివాదం కూడా అయింది. కొన్ని కాలేజీలకు స్కూల్స్కి సర్క్యులర్స్ పంపించారు, రేపు స్కూల్స్కు సెలవు లేదు, ఆన్లైన్లో క్లాసెస్ పెట్టండి, స్కూల్ బస్సులన్నీ మోడీ సభకి వెళ్తాయి, మీరు ఆన్లైన్లో స్కూల్ క్లాసెస్ నిర్వహించండి, మీ బస్సులు మొత్తం మోడీ సభకు పంపించారు, మోడీ సభకు వచ్చే జనాలు ఎక్కించుకొని రావాలి. అలాగే గల్గోటియా యూనివర్సిటీ, అది ఫేమస్ కదా గల్గోటియా యూనివర్సిటీ, మనకి ఇంతకుముందు కూడా విన్నాం. గల్గోటియా అంటేనే ఇవాళ ఫేక్ ఒక అర్థంగా మారిపోయింది. ఫేక్ అంటే గల్గోటియా. ఆ గల్గోటియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా, వాళ్ళ యాజమాన్యం కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది వాళ్ళ కోసం. సర్క్యులర్ అంటే వాట్సాప్లో పంపించింది విద్యార్థులందరికీ, రేపు మీరందరూ పొద్దున్నే ఫలానా టైం కాలేజీకి రావాలి, బస్సులు రెడీగా ఉంటాయి, ఆ బస్సులు ఎక్కి మీరు మోడీ సభకి వెళ్ళాలి, వెళ్తే మీకు 2 రోజుల అటెండెన్స్ ఫ్రీ, 2 రోజుల ఫ్రీ అటెండెన్స్ వేస్తాం, అక్కడ భోజనం కూడా ఫ్రీ అని చెప్పి పంపించారు. ఇది చాలా గొడవైంది. ఆ సర్క్యులర్ రిలీజ్ చేయడం, ప్రభుత్వ అధికారులు సర్క్యులర్ రిలీజ్ చేయడం వివాదమైంది. తర్వాత సర్క్యులర్ వెనక్కి తీసుకున్నారు. గల్గోటియాది కూడా చాలా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత సభకి వెళ్ళిన గల్గోటియాతో పాటు శారదా విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా, ఈ విద్యార్థులు 2 విద్యాలయాల విద్యార్థులు కొన్ని వందల వేల మందిని ఆ సభకు తరలించారు. ఆ సభకు వెళ్ళిన హ్యాపీ అనే ఒక విద్యార్థిని, ఒక అమ్మాయి గల్గోటియా యూనివర్సిటీకి చెందిన ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో అక్కడ వీడియోలో జనాలను చూపిస్తూ మాకు హాజరు వేస్తానని ఇక్కడికి తీసుకొచ్చారు, 2 రోజులు హాజరు ఇస్తానని తీసుకొచ్చారు, అలాగే ఇక్కడ భోజనాలు పెడతామని చెప్పారు, ఇక్కడ భోజనాలు లేవు, మోడీ ర్యాలీకి మాత్రం ఏ విధంగా తరలిస్తున్నారో అని వివరిస్తూ మొత్తం చాలా వివరాలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో రాగానే మళ్ళీ భయపడ్డారు. వెంటనే ఆ ఇన్స్టాగ్రామ్కు ఆర్డర్స్ ఇచ్చేసి ఆ వీడియోను డిలీట్ చేసేసారు. जेवर में इंडिया का सबसे बड़ा इंटरनेशनल एयरपोर्ट इनॉग्रेशन में मोदी जी के इतने सारे भक्त अपने बहुमूल्य समय निकाल के उनके भव्य दर्शन के लिए एकत्रित हुए हैं। अगर आपको भी ऐसा लगता है तो बिल्कुल गलत लग रहा है। दरअसल ये जो भीड़ देख रहे हो वो आई नहीं बुलाई गई है। ग्रेटर नोएडा के सारे स्कूल कॉलेज के सारे बच्चों को, इनफैक्ट मेरे कॉलेज वालों ने भी पूरे 2 दिन की अटेंडेंस फ्री में मिलेगी। ऐसे ना जाने कितने बेनिफिट्स बता के लाए हैं। यहाँ आने के बाद मैं मोदी जी को एक ही बात बोलना चाहूंगी, वाह मोदी जी वाह। भाई जो चूतिया कटा है ना सबका, 29 डिग्री टेम्परेचर में इतनी ट्रैफिक और खाने को पार्ले बिस्किट दिया जा रहा था मोदी जी की तरफ से। वाह मोदी जी वाह। बाकी यही करते हैं आज की ब्लॉग की समाप्ति। तो मोदी भक्त अपना अटेंडेंस कमेंट सेक्शन में लगा दो। ఇట్లా అనేక వీడియోలు వచ్చింది. ఆ హ్యాపీ అని ఆమె యాంటీ బీజేపీ కాదు, చదువుకుంటున్న అమ్మాయి, ఆమెకి ఏ భావజాలము లేదు. ఆమెను ఈ విధంగా తీసుకురావడానికి ఆమె చెప్పింది, ఇట్లా మాకు 2 రోజుల అటెండెన్స్ ఇస్తారని తీసుకొచ్చారు, అనేక కాలేజీల బస్సులు కూడా, స్కూళ్ళ బస్సులు కూడా వస్తున్నాయి, ఎట్లా తీసుకొచ్చారు వీళ్ళందరినీ అనేది ఆమె చెప్పింది ఆ వీడియోలో. ఆ వీడియోని పీక్ పడేశారు. అట్లా 1 కాదు 2 కాదు, కొన్ని వందల వీడియోలను ఆ విధంగా తీశారు. 4PM అనే ఒక ఛానల్ ఉంది. 4PM అని యూట్యూబ్ ఛానల్, కొన్ని మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారు, బాగా నడుస్తుంది అది. ఆ ఛానల్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వార్తలు ఇచ్చిందని చెప్పేసి ఛానల్నే నిషేధించారు. రెండోసారి నిషేధించారు మొన్న ఈ మధ్య. ఇంక ఇట్లా చాలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే రాజకీయ విశ్లేషణలు చేస్తాను. నేషనల్ దస్తక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రాజకీయ విశ్లేషణలు చేస్తారు. అలాగే హాస్య నటుడు ఉన్నాడు రాజీవ్ నిగమ్ అని, ఆయన ఫేస్బుక్ పేజీలు, రాజకీయ విశ్లేషణ చేసే నేషనల్ దస్తక్ ఫేస్బుక్ పేజీలు, విజయ్ భారతి న్యూస్, డిగ్గీ న్యూస్, ఇవి కూడా వాళ్ళ పేజీ, ఇన్స్టాగ్రామ్ పేజీలు కూడా నిషేధించారు భారతదేశంలో. హాస్య నటులు రాజీవ్ నిగమ్ అనే అతను, ఆయన కూడా మోడీలాగా అనుకరించి చాలాసార్లు చేశాడు. చాలా అద్భుతమైన హాస్య నటుడుగా ఆయన ఫేమస్. చాలా ప్రోగ్రామ్స్ ఇస్తుంటాడు ఆయన. अच्छी बात बोलना, सच्ची बात बोलना, देश हित में बोलना, मुद्दों पे बात करना, लोगों की बात करना, समाज की बात करना, क्या ये गुनाह है? అలాగే ఈ ఛానల్స్ అన్నీ కూడా
చాలా విషయాల మీద విశ్లేషణలు చేస్తుంటారు. కాంగ్రెస్ గురించి మాట్లాడతారు, బీజేపీ గురించి మాట్లాడతారు, మిగతా అన్ని పార్టీల గురించి మాట్లాడతారు. కానీ బీజేపీ గురించి మాట్లాడడం అధికారంలో ఉంది కాబట్టి, చేతిలో పవర్ ఉంది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం నచ్చక ఈ అన్నిటినీ కొన్నిటిని భారతదేశంలో కనబడకుండా నిషేధించారు, కొన్నిటిని వీడియోలు పీకేశారు, కొన్నిటిని పూర్తిగా నిషేధించేశారు ఛానళ్ళని. ఈ మధ్య మింట్ అనే పత్రికలో ఒక నివేదిక వచ్చింది. మింట్ అనే పత్రిక ఇంగ్లీష్ పత్రిక. మోడీ 99 విదేశీ పర్యటనలో 815 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అనేది ఆ నివేదిక సారాంశం. మొత్తం 99 విదేశీ పర్యటనలు చేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకానే చాలా వివరంగా మింట్లో ఉంటుంది. 99 విదేశీ పర్యటనలు చేశాడు. దానికోసం ఖర్చు అయింది ప్రభుత్వ ఖర్చు 815 కోట్లు అనేది మింట్ అనే పత్రిక చెప్పిన విషయం నివేదించింది. రిపోర్టు మింట్ పత్రికలు ఉంటుంది, మీరు చూడొచ్చు వెబ్సైట్లో. కానీ అట్లా పత్రికలో స్పష్టంగా వచ్చింది. దీన్ని షేర్ చేస్తూ కపిల్ అనే ఒక యూజరు, ట్విట్టర్ యూజరు దీన్ని షేర్ చేస్తూ ఈ ఖర్చంతా, ఈ 815 రూపాయల ఖర్చంతా పనికిరాందే అని ఒక కామెంట్ చేశాడు. ఈ మొత్తం మింట్ అనే పత్రికలో చాలా వివరంగా వచ్చింది కదా. వచ్చిన దాన్నే ఈయన షేర్ చేశాడు. ఎవరు? కపిల్ అనే అతను షేర్ చేసి ఈ మొత్తం ఖర్చు ఎందుకు పనికిరాని ఖర్చు అని ఒక కామెంట్, చిన్న కామెంట్ చేశాడు. వెంటనే అది ఆ కామెంట్తో సహా మొత్తం తీసేశారు అందులోంచి. ట్విట్టర్ తీసేయడం కాదు, ప్రభుత్వ ఆదేశాలు వచ్చినాయి. ఇంకొక కార్టూనిస్ట్, చాలా ఫేమస్, ఇండియాలో చాలా ఫేమస్ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య, బెంగళూరుకు సంబంధించిన, కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. చాలా అద్భుతమైన కార్టూన్లు వస్తాయని ఈ మధ్య ఒక కార్టూన్ వేశాడు. ఇరాన్ భారత్ చారిత్రక స్నేహం గురించి మోడీ చాలాసార్లు మాట్లాడుతుంటాడు. అయితే కొమేని చనిపోయినప్పుడు మాత్రం నోటి నుంచి గొంతు కనీసం పెగల్లే. ఈ విషయం మీద ఆయన ఒక కార్టూన్ వేశాడు. ఆ కార్టూన్ను నిషేధించారు, ఆ కార్టూను లేకుండా చేశారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు. విజయరాతి అనే పేరు గల ఒక 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఖాతాను కూడా సస్పెండ్ చేశారు. ఇంత దారుణంగా భారతదేశంలో సోషల్ మీడియా బయట బహిరంగ సభల్లో మాట్లాడట్లేదు, బయట ఒక ఊరేగింపు తీసి గొంతెత్తట్లేదు, అది కూడా కాదు, గొంతెత్తింది కూడా కాదు. సోషల్ మీడియాలో రాసినందుకు పోనీ ఆర్ఎస్ఎస్ మూక రాస్తున్నట్టు బూతులు రాస్తున్నారా? అలా చాలా ఆనందం మోడీ వాళ్ళకి. అట్లా బూతులు రాసుకోవచ్చు ఎవరైనా. సినిమాల గురించి బూతులు రాసుకోవచ్చు. ఆడవాళ్ళని తిడుతూ ఎవరైనా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడవచ్చు. సోషల్ మీడియా నిండా బూతులు మాట్లాడవచ్చు. ఆడవాళ్ళ వ్యక్తిత్వ హననం చేయొచ్చు. వాళ్ళకి చాలా ఆనందం. అలా చేసుకుంటూ పోతే ఈ దేశాన్ని ఎందుకు పనికి రాకుండా పోతారు వీళ్ళు. వాళ్ళకు వ్యతిరేకమైతే కాదు, అలాగా దుర్మార్గమైన భాషను ఉపయోగిస్తూ బూతులు మాట్లాడుతూ చిచ్చోరగాళ్ళందరూ వాళ్ళకి చాలా హ్యాపీ వీళ్ళని చూస్తే. వీళ్ళు ఎప్పటికైనా బీజేపీ కార్యకర్తలు అవుతారు. లేదంటే బీజేపీ కార్యకర్తలు ఇప్పుడే కావచ్చు, కాకపోతే రేపు అవుతారు. కాబట్టి వాళ్ళని ఏమనరు. ఇటువంటి వాటిని అన్నింటినీ నిషేధిస్తుంటారు. సీరియస్గా ఎవరు మాట్లాడొద్దు భారతదేశంలో. సీరియస్ సమస్యను ఎవరు పట్టించుకోవద్దు. దీని మీద ట్విట్టర్ ఈ మధ్య ట్విట్టర్లో చాలా ఖాతాలు ఈ విధంగా తీసేయడంతో ట్విట్టర్ కోర్టుకు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మోడీ ప్రభుత్వం ఏవేవైతే నిషేధించాలని తీసేయాలని కోరుతున్నదో ఆ కంటెంట్ వాస్తవానికి ఐటీ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. ఆ కంటెంట్లో ఏది కూడా వాళ్ళు రూపొందించిన, బీజేపీ ప్రభుత్వమే రూపొందించిన ఐటీ చట్టానికి వ్యతిరేకంగా లేవు అని ట్విట్టర్ స్వయంగా న్యాయస్థానం చెప్పింది. నిజం చెప్పాలంటే ప్రభుత్వమే తాను నిర్దేశించిన నిబంధనలనే పూర్తిగా పాటించడంలో ప్రభుత్వం విఫలమైంది. ట్విట్టర్ చెప్పింది న్యాయస్థానానికి, ప్రభుత్వం విఫలమైంది. కంటెంట్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో, ఈ కంటెంట్ రాస్తున్నారో వాళ్ళు ఎక్కడ విఫలం కాలే. ఐటీ చట్టానికి వ్యతిరేకంగా లేరు, ప్రభుత్వమే ఉన్నది. అలాగే ప్రభుత్వం నుంచి ప్రతిరోజు వేల అభ్యర్థనలు ఈ ప్లాట్ఫామ్ నుంచి తీసేయాలి, ఆ కంటెంట్ని తీసేయాలి, ఆ యూజర్ని నిషేధించాలి, ఈ యూజర్ని నిషేధించాలి, ఆ కంటెంట్ తీసేయాలని కొన్ని వేల కొద్దీ వస్తున్నాయి మాకు అభ్యర్థనలు ప్రభుత్వం నుంచి అనేది కోర్టుకు చెప్పింది. అంటే ఎట్లున్నది మన దేశంలో మన ప్రభుత్వ పాలన అని మనకు అర్థమవుతున్నది. పోనీ ఇంత చేసి ఒక్క ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు, మోడీ అమిత్ షాలకు వ్యతిరేక విమర్శల్నే
ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుని నిజంగా భారతదేశంలో విమర్శల్ని నిషేధించారా? కాదు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బ్రహ్మాండం ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మనం ఏమైనా రాసుకోవచ్చు. మిగతా అన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నైనా రాసుకోవచ్చు. ముస్లింలకు వ్యతిరేకంగా బ్రహ్మాండంగా తిట్టుకోవచ్చు, బూతులు తిట్టవచ్చు. క్రిస్టియన్లకు వ్యతిరేకంగా, బౌద్ధులకు వ్యతిరేకంగా బూతులు తిడుతూ మాట్లాడచ్చు. మహిళలను అసహ్యంగా మాట్లాడవచ్చు. బ్రహ్మాండం, వాళ్ళకి చాలా హ్యాపీ. వాటిని తీసేయమని వాళ్ళు అడగరు, వాళ్ళు ఉంచాలనే కోరుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎంత ఎక్కువైతే వాళ్ళకంత మంచిది. వాళ్ళకు వ్యతిరేకంగా లేకుంటే చాలు. ఎంత దుర్మార్గులైనా, ఎంత రేపిస్టులైనా, ఎంత దౌర్భాగ్యులైనా పర్వాలేదు, వాళ్ళు ఉండాలి, కొనసాగాలి. సోషల్ మీడియాలో వాళ్ళదే నడవాలి రాజ్యం. లేదు ఆర్ఎస్ఎస్ మూకది. ఈ రెండిట్లో ఎవరో ఒకరు ఈ రెండు నడవాలి. ఆర్ఎస్ఎస్ మూక కూడా ఇలా విధంగా బూతులు మాట్లాడుతుంటుంది కాబట్టి వాళ్ళకి చాలా ఆనందం. వాళ్ళు చేసే ప్రచారం, ఆర్ఎస్ఎస్ మూక చేసే ప్రచారం ముస్లింలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా, నాస్తికులకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, మావోయిస్టులకు వ్యతిరేకంగా, అసమ్మతిదారులకు వ్యతిరేకంగా వాళ్ళు చేసే ప్రచారం చాలా గొప్పది, చేయొచ్చు. వాళ్ళు బూతులు తిడుతూ ప్రచారం చేయొచ్చు. అబద్ధాలు రాస్తూ కూడా ప్రచారం చేయొచ్చు. మోడీయే మొన్న కేరళ ఎలక్షన్ సంబంధించి పోయినప్పుడు, ఎలక్షన్ల సందర్భంగా పోయినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు? కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్, ఇటువంటి వాటి గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. అదే చరిత్రని మాట్లాడుతుంటాడు. झूठ बोलने में माहिर है. केरलम फाइल्स आई फिल्म तो भी बोलने लगे सब झूठ है. कश्मीर फाइल आई तो बोलने लगे सब झूठ है. धुरंधर फिल्म आई तो बोलने लगे झूठ है. కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్ వాళ్ళు ఒప్పుకోరట. అవి చెప్తున్నాయి తప్పట. ఎవరు? కమ్యూనిస్టులో ఎవరో వాళ్ళు చెప్తున్నారు ఈ కేరళ స్టోరీ తప్పని, కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్ తప్పని వాళ్ళు చెప్తున్నారు. వాటిని కూడా తప్పంటారా అని ఆశ్చర్యపోతున్నారు. అదేమైనా చరిత్ర? సినిమాలే చరిత్రగా ప్రచారం చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి చేరుకున్న మన భారతదేశం. సినిమాలనే చరిత్రగా భావించే పరిస్థితి మోడీకి ఉంది. కానీ నిజంగా చదువుకున్నవాడు ఎవ్వడు దాన్ని సినిమాలను చరిత్ర అనుకోడు. నా ఇష్టం వచ్చిన సినిమా ఒకటి రాస్తాను, తీస్తాను, దాని చరిత్ర అంటే ఎట్లయితుంది? వాడు కోట్లు సంపాదించడం కోసం వాడు ఇష్టం వచ్చిన అబద్ధాలు రాస్తాడు. అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అవి చాలా గొప్పగాని మోడీ ప్రచారం చేస్తుంటాడు. కేరళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు. కశ్మీర్లో ముస్లింలకు వ్యతిరేకంగా దాన్ని కశ్మీర్ పండితులే కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఖండించారు, చాలా తీవ్రంగా ఖండించారు. అది అబద్ధాలతో ఉన్నది మొత్తం. కశ్మీర్ ఫైల్స్ సినిమా అంతా పచ్చి అబద్ధాలని కశ్మీర్ పండితులు చెప్పారు. కేరళ స్టోరీ ఎంత అబద్ధాలో మనం చెప్పడమో, ప్రజలు ఇంకెవరో చెప్పడమో, కమ్యూనిస్ట్ చెప్పడమో కాదు. కేరళ స్టోరీ నిజమైన వాస్తవ సంఘటనలతో తీయలేదు, అది ఒక కల్పిత కథ అని డైరెక్టరే బహిరంగంగా ప్రకటించాడు. ఆయన ఏమో కల్పిత కథ అంటాడు, మోడీ ఏమో దాన్ని నమ్మరా అని మాట్లాడతాడు ఆశ్చర్యంగా. దాన్ని ప్రచారం చేస్తాడు మోడీ. అలాంటి ప్రచారాలు చేసుకోవచ్చు మోడీ. మనం మాత్రం మోడీ మాట్లాడేది తప్పు, అబద్ధం అని అన్నాం అనుకోండి, వెంటనే ఆ ఛానళ్ళు నిషేధించబడతారు, ఆ వాయిస్లు తీసేస్తారు. ఇంకా సీరియస్ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు కూడా పంపిస్తారు. ఒక ఆర్టీఐ కార్యకర్త తీసుకున్న సమాచారం ప్రకారం 2021 సంవత్సరానికి సంబంధించి 2021 సంవత్సరంలోనే ట్విట్టర్లో 237 URLలు తీసేయించారు ప్రభుత్వము. ఒక్క సంవత్సరం 237 URL. ఈ 2026-25లో ఇంకెక్కువైపోయింది. అది 2021 సంగతి. ఒక్క సంవత్సరంలో ట్విట్టర్లోనే. ఇంకా మిగతా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా అనేక యూట్యూబ్లో ఎన్ని తీసారో లెక్కలేదు. ఈ సంవత్సరానికి ఇంకా అనేక వందల రెట్లు పెరిగి ఉంటాయి, కొన్ని వేలు తీసేయించి ఉంటారు. ఇలా వాళ్ళని బెదిరించి తీయించడమే కాకుండా, మీరు మా ఆదేశాలు పాటించకపోతే దేశం నుంచి తరిమేస్తామనే బెదిరింపులు ఎలాగ ఉంటాయి. తీయడం కాకుండా ఈ మధ్య కొత్త నియమావళి అమల్లోకి తెచ్చింది మోడీ ప్రభుత్వం. గవర్నమెంట్ నుంచి నిర్దిష్ట ఆదేశాలు అందిన వెంటనే ఏ కంటెంట్నైనా సరే 3 గంటల లోపు తొలగించకపోతే సీరియస్ చర్యలు తీసుకుంటాం ఆ ప్లాట్ఫామ్స్ మీద అని. అది ఏందది? ఇంతకుముందు అది 36 గంటలు ఉండేది,
36 గంటల్లో తొలగించాలండి. ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా ఫలానా కంటెంట్ తొలగించాలి, తొలగించాల్సిన అవసరం ఉందా లేదా ఆ ప్లాట్ఫామే నిర్ణయించుకునే అవసరం లేదు. ప్లాట్ఫామ్కు నీ చట్ట ప్రకారమే ప్లాట్ఫామ్కు కొన్ని నిబంధనలు పాటిస్తుంది కదా. ప్లాట్ఫామ్ కూడా పాటించకపోతే నువ్వు చర్యలు తీసుకునే అవకాశం ఉంది, కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు రూపొందించుకున్న నిబంధనలకు వ్యతిరేకంగా కంటెంట్ తీసేయమని అడగడం అనేది ట్విట్టర్ స్వయంగా కోర్టుకు ఆ విషయమే చెప్పింది. ఈ విధంగా అడుగుతున్నది గవర్నమెంట్. వాళ్ళకి నచ్చింది ఏదైనా చిన్న కామెంట్ చేస్తే ఎవరైనా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా వెంటనే తీసేయాలి. అది ఎందుకు ఈ సోషల్ మీడియా? ఇంకా నిజంగా ఐటీ చట్టం గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని సవరణ చేసి ఐటీ చాలా స్ట్రాంగ్ ఐటీ చట్టం ఇప్పుడు ఎవ్వరు మాట్లాడడానికి లేని పరిస్థితి. ఐటీ చట్టంలో సెక్షన్ 69A భారతదేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకు ముప్పు ఉన్నప్పుడు మాత్రమే ప్రయోగించాలి. ఆ చట్టంలో ఉన్నది. అది ఎప్పుడు ప్రయోగించాలి? 69A భారతదేశ సార్వభౌమాధికారం ముప్పు ఉంటే, భారత సమగ్రతకు ముప్పు కలిగిస్తుందంటేనే ఉపయోగించాలి. అలాంటిది ఇప్పుడు ఏం జరుగుతుంది? నరేంద్ర మోడీ, అమిత్ షాలో లేకపోతే బీజేపీ వాళ్ళ మీద వచ్చే వ్యక్తిగత విమర్శలను అణిచేయడానికి, అసమ్మతిని అణిచేయడానికి ఈ సెక్షన్ని ఉపయోగించుకుంటున్నారు. రాసుకున్న చట్టం ప్రకారం వాళ్ళు నడవటం లేదంటే వాళ్ళే దాన్ని ధిక్కరిస్తున్నారు. పోనీ మోడీ మీద మీరు ఒక విమర్శ చేస్తే దేశ సార్వభౌమాధికారానికే ముప్పు వచ్చేస్తుందా? దేశ సమగ్రతకే ముప్పు వచ్చేస్తుందా? ఇప్పుడు ఆ పిల్లవాడు అరుణ్, చిన్న పిల్లవాడు, ఆయన మాట్లాడే మాటలేంది? పెండ తినే వాళ్ళకు గ్యాస్ అవసరం లేదు, రొట్టెలు తినే మనలాంటి వాళ్ళకి గ్యాస్ అవసరం. దాంట్లో ఏం దేశ సార్వభౌమాధికారానికి ముప్పు వచ్చింది? ఏమొచ్చింది దేశ సమగ్రతకు ముప్పు? ఎందుకు తీసేయించాల్సి వచ్చింది దాన్ని? ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసి తమకు వ్యతిరేకంగా మాట్లాడడమే తప్పు ఈ భారతదేశంలో. దీన్ని నియంతృత్వం అంటారు, ఫాసిజం అంటారు. ఇది ప్రజాస్వామ్య దేశం అయితే కాదు. ఇప్పుడున్న చట్టంతోనే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో వచ్చిన ఒక నివేదిక ప్రకారము త్వరలో యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ వీటిలో ఈ వేదికల మీద పనిచేస్తున్న లేకపోతే వేదికల్లో పోస్ట్ చేస్తున్న స్వతంత్ర వార్తా సృష్టికర్తల మరింత కఠినతరమైన నిబంధనలు తీసుకురావడానికి, వీటి మీద ఎవరైతే విమర్శలు చేస్తారో, మోడీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తారో వీళ్ళందరి మీద మరింత ఇప్పుడున్న చట్టమే దారుణం. అది దాన్నే ధిక్కరిస్తుంది మోడీ ప్రభుత్వం. దానికంటే కఠినతరమైన చర్యలు తీసుకోవడానికి చట్టం మరింత బలంగా తీసుకురావడానికి, బలం అనరు దాన్ని, మరింత క్రూరంగా, చట్టాన్ని మరింత క్రూరంగా, మరింత దుర్మార్గంగా, మరింత దౌర్జన్యం చేసే విధంగా తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది, తీసుకురాబోతున్నది అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చిన నివేదిక. ఇప్పటికే ఇంత దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంటే సోషల్ మీడియాలో కనీసం గొంతెత్తే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంటే చిన్న పిల్లలను కూడా ఒక ఆయన జైలుకు పంపిస్తారని బెదిరిస్తారు, ఇంకొక ఆయన మాట్లాడే మాటలు తీసేస్తారు, కొన్ని ఛానళ్ళనే నిషేధిస్తారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదా? రాజ్యాంగం ఇవ్వలేదా మనకి? అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదా? ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడే అవకాశం లేదా భారతదేశంలో? ఇది ప్రజాస్వామ్యం అని అనుకుందామా మనం? లేదు, ఫాసిజం రాజ్యం వెళ్తుంది అనుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని ముసుగేసుకున్న ఫాసిజం రాజ్యం వెళ్తుందా? అది తేల్చుకోవాల్సింది మనమే. థ్యాంక్ యూ వెరీ మచ్.